గోపాయ దదాతి దేవతాభ్యో నమః బాలా లక్ష్మీ నారసింహ జయ లక్ష్మీ నారసింహ స్వామి వారికి, రాజ్యలక్ష్మీ అమ్మ వారికి, హిందులక్ష్మీ అమ్మ వారికి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. ఇక్కడి గోవింద. నమస్కారం సమర్పయామి. వేదాభ్యో నమః. శివేంద్ర ప్రతిష్ఠితి శతమానం భవతి, శతాయ ప్రతిష్ఠితి. ఆయుష్యేంద్ర ఆయుష్యేంద్ర ప్రతిష్ఠితి. గోవింద 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 గోవింద. అన్న ఏరు బాబు వాడి నెంబర్ చెప్పరా. జయ జయ నరసింహ. ప్రియభక్త మహాశైలారా, తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా పేరు ప్రఖ్యాతి పొందిన, తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచ దేశాల్లో కూడా మరి ఈ దేవుడి మహిమ వల్ల చాలా మందికి కూడా చాలా కోరికలు నెరవేరి తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో వేసినటువంటి శ్రీ దోళ్లగుట్ట బాలావుకి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో వార్షిక కళ్యాణోత్సవాల సందర్భంగా 10వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు, శనివారం నుండి సోమవారం వరకు కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నవి. కళ్యాణాలు అనగా మరి ఈ దోళ్లగుట్ట ఈ బాలావుకి లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంయుక్తంగా ఒక పుట్టలో వెలిశాడు. మరి ఆ పుట్టని ఎంతో మంది కూడా మా దగ్గర దోళ్లగుట్ట అనే పేరు పిలువబడది. ఈ దోళ్లగుట్ట క్షేత్రంలో వెనకటి రోజుల్లో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ బెరగొడ్లు ఆవులు దూళ్ళు వేస్తూ ఉండేయట అని మా ఎర్రవరం వారు, అది ఎర్రాద్రిగా పేరు ఉండి ఎర్రాద్రి వారు ఎర్రవరంలో అంటూ ఉండేవారు. మరి స్వప్నంలో కల్లో వచ్చి మహిళలకు చెబితే మహిళల మాటలు ఎవరు నమ్ముతారమ్మా, ఒక పిల్లవాడి రూపంలో బాలుడి రూపంలో వస్తే చెప్పమని చెప్పి పెద్ద మనసు ఆజ్ఞాపించారు. ఆ ఆజ్ఞతో ఒక బాబుకి ఒంటి మీద దేవుడు వచ్చి ఆగస్టు 2022 ఏకాదశి స్వామివారం నాడు నేను స్వామివారిని బయటికి ఉద్భవించేస్తా అని చెప్పి సాధన చేయించి అందరినీ కూడా పిలవడం జరిగింది. ఆ పిలవడంతో ఏకాదశి నాడు ఉదయం 8:22 గడ్డపారతో స్టార్ట్ అయ్యి ఇదంతా పెద్ద గుట్టలో పుట్ట, ఈ పుట్ట మొత్తం కూడా తవ్వుతూ ఉన్నారు. తవ్వుతూ ఉండేసరికల్లా ఈ పుట్ట సగం తవ్విన తర్వాత దేవుళ్ళు వెళ్ళిపోతారా అంటే ఎమ్మటే నరసింహస్వామి గారి స్తంభం బాలగొట్టుకుని ఎట్లా బయటకు వచ్చాడో గట్టిగా గర్జించి, దేవుడు అంటే మీకు ఆశాదశ ఉందా, ఉండండిరా అని చెప్పి అందరినీ నీళ్ళ బిందెలు నిమ్మని చెప్పి ఆ నీళ్ళ బిందెలతో పుట్ట మొత్తం కరిగిచ్చి ఈ కనబడుతున్న వెండి నామం పెట్టాము. ఆ వెండి నామం లక్ష్మీ నరసింహస్వామి రూపంగా మరి ఇక్కడ శివలింగాకారం కనబడుతూ ఉంది. ఈయన బాలనరసింహ రూపంగా బాలబాలిక సంరక్షణార్థం ఈ కరోనా టైంలో ఉద్భవిస్తూ ఉన్నా అన్నాడు. మరి దక్షిణ భాగంలో వైకుంఠం నుంచి వచ్చాను ఉగ్ర నరసింహస్వామిగా, ఎడమ చేతి పక్కన కుడి చేతి పక్కన రాజ్యలక్ష్మి చింతలకి సమేతంగా శంకు చక్రాలు ఆదిశేషుని పడగతో స్వామివారు వెరగొల్లుతూ ఉన్నారు. మరి 10వ తారీఖు 11, 12వ తారీఖు నాడు స్వామివారు పుట్టలో వెలువించాడు కాబట్టి పుట్ట అనగా నాగేంద్ర స్వరూపము. అప్పుడప్పుడు కూడా నాగేంద్ర స్వామి వారు ఈ రంధ్రం నుంచే బయటకు వస్తూ ఉంటాడు. మరి సంతానం లేని వారికి, తర్వాత వివాహం కాని వారికి, ఆరోగ్యాలు బాగున్న వాళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నట్టయితే వారికి తప్పకుండా సంతానం కలుగుతుంది. ఆరోగ్యాలు ఇచ్చేతలు సుబ్రహ్మణ్య స్వామి 10వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణము. మరి 11వ తారీఖు నాడు నరసింహస్వామి జయంతి, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ ఉత్సవమూర్తులకి స్వామివారి ముత్యాల పందిరిలో వేదమంత్రాల సాక్షిగా మంగళ వాయిద్యాలతో స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం 11వ తారీఖు నాడు జరుగుతుంది. సాయంత్రం పూట అదే రోజు ఇష్టమైన అమ్మవారి కుంకుమార్చన కాబట్టి రాజ్యలక్ష్మి సమేత లక్ష్మి సహస్రనామ కుంకుమార్చన 11వ తారీఖు సాయంత్రం జరగబోతున్నది. అలాగే 12వ తారీఖు నాడు ఉదయం స్వామివారికి మహాపూర్ణాహుతి, తర్వాత తదనంతరం గ్రామోత్సవ కార్యక్రమం ఉన్నది. కావున ఈ 3 రోజుల్లో కూడా 50 మంది భక్తులు, చుట్టుపక్కల వారు ఇదే ఆహ్వానంగా అనుకొని దేవాలయ కమిటీ ట్రస్ట్ వారి తరఫున మీకు
అయ్యగారి రూపంలో తెలియజేస్తూ ఉన్నాము. ఈ 3 రోజుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి అక్షంతలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ లక్ష్మీనారసింహస్వామి కృపపాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము. జై నారసింహ, జై జై నరసింహ, జై బాలావుక లక్ష్మీనారసింహ స్వామి వారికి, రాజ్యలక్ష్మీ అమ్మవారికి, చంద్రలక్ష్మీ అమ్మవారికి గోవింద. కన్ను కన్ను చెట్టుంది, కన్ను కన్ను బాగాలేదుగా. चंद्रां लक्ष्मी यादव तंगानं अश्वपूर्व धर्माख्यामस्नामकपदीं श्रीं देवीं श्रीमदेवसांगांसोस्मितां हिन्दप्राकारं श्लोमणे आद्यपणे कमसो सिद्धिपासा दासी भूत समदेवता लोके की देवा अंकुरां श्रीमन्मंदकटाक्षरभ्यविवत् महेंद्रगंगाधरां स्वातदीन दीर्घसमदकटाक्षरा प्रांशो रमो रायन को नमो नमः नमस्कार जय हो सर्वदेवता नमः शिवपति नमः नानाविध पुष्पाक्षरादि जले గోపాలకుడు గోవిందుడు గోవిందాంట పుణ్యం గోవింద 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 బాలావుక లక్ష్మీనారసింహ గోవింద 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 स्वामी माता मेरे ना गौली से माता मेरे తెలుసండి. ఫోన్ చేయరాదు, ఫోన్ చేస్తే బండి వేసుకుని వస్తాడు.